భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలోంచి జాగ్రత్తగా మనం చూసుకుంటే కనుక పరిశుద్ధమైన లేఖన భాగంలో 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను తల్లులారా, దయచేసి ప్రతి ఒక్కరు బైబిల్ తెరవండి. పేజీ నంబర్ చెప్తాను. 391 పేజీ నంబర్, 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 22వ వచనం రాయబడిన మాటలు ఏమనగా, పారసిక దేశపు రాజైన కోరెషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యము నెరవేర్చుటకై యెహోవా పారసికపు దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటిను చాటించి వ్రాతమూలముగా ఎట్లు ప్రకటన చేయించెను. దేవునికి స్తోత్రం చెప్పండి దగ్గరగా. అందరు చేతులు పైకి లేవట్లేదే, ఎందుకంటే పెట్టించారా? చెయ్యి పైకి లేపు, చెప్పమని లేదు. పైకి చేతులు పైకి లేపండి చాలు, మీరు చెప్పమాకండి కానీ. స్తోత్రం కలుగునుగాక. ఎట్టగో మనం పగలేసి యోగాలు గీగాలు చేయం కాబట్టి మందిరంకి వచ్చినప్పుడైనా కాస్త చేతులు పైకి లేపండి, నరాలు కొంచెం సాఫీగా అవుతాయి. స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధమైన లేఖన భాగంలో ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నటువంటి మాటలలో ఒక చక్కటి అభిషేక్తులు కలిగినటువంటి దేవుడికి ఇష్టముగా పేరుగాంచినటువంటి రాజుగారిని ఈరోజు మీ ముందు నేను పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్తారా దగ్గరగా? బైబిల్లో చాలా మంది కూడా రాజుల గురించి మనం ఎక్కువగా ప్రస్తావించుకుంటూ వచ్చాను. నేను చాలా రాజుల గురించి, వారి చరిత్రల గురించి, వారి రాజ్యాల గురించి, వారి పరిపాలన గురించి చాలా చక్కగా మనం అందరం కూడా ఏం చేసామంటే వివరణాత్మకముగా మనం చక్కగా వివరించుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఈ రాజుల యొక్క చరిత్రలో మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, అయితే చెడ్డగా ఉన్న రాజు మంచిగా మారుతాడు, లేదా మంచిగా ఉన్న రాజు చెడ్డగా మారుతాడు. అయితే వారి యొక్క ఆయా సమయాలను బట్టి ఉంటున్నటువంటి కొన్ని కార్యక్రమాల ప్రకారముగా, వారు చేస్తున్నటువంటి పనుల ప్రకారముగా అయితే మంచివాడైనా అవ్వాలి, లేకపోతే చెడ్డవాడైనా అవ్వాలి. అయితే వాడు మంచివాడైనా చెడ్డవాడైనా రాజు, పట్టాభిషేకం చేయబడినటువంటి రాజు ఖచ్చితముగా దేవుణ్ణి అంగీకరించిన వాడే ఉన్నాడు ఆ దినాల్లో. అయితే ఈ దినము నేను మీతో మాట్లాడవలసినటువంటి రాజు ఎవరయ్యా అంటే, యేసు ప్రభువు గారి గురించి కానీ, దేవుడి గురించి కానీ, యెహోవా గురించి కానీ, ఆయనకు దైవావేశం గురించి కానీ, పరలోక రాజ్యంలో ఒకడు ఉంటాడనే విషయం కానీ తెలియనివంటి రాజు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాం దగ్గరికి హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు గురించి కానీ, లేకపోతే మనము నిత్యం ఆరాధిస్తున్న దైవం గురించి కానీ, యెహోవా గురించి కానీ తెలియనివంటి జనులను మనం ఏమని పిలుస్తాం చెప్పండి? ఏమని పిలుస్తాం? మనం అన్యులు అని పిలుస్తాం మనం, అవునా కదండి? మేము క్రైస్తవులం అండి, వాళ్ళు అన్యులు అండి అని చెప్పి అంటారు. అన్యులు అంటే అర్థం ఏంటంటే క్రీస్తుని అంగీకరించిన వారు, క్రీస్తు గురించి తెలియనివంటి వారు, క్రీస్తు గురించి ఏమాత్రం కూడా అవగాహన లేని వారిని ఏమన్నారంటే అన్యులు అని చెప్పి అంటూ ఉంటారు. అయితే ఇక మనం జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి పనిని ఎవరికి అప్పచెప్పాడు అంటే అన్యుడైనటువంటి రాజు గారికి అప్పచెప్పారు. అదేం లెక్క? అదేంటండి? అసలు దేవుడంటే తెలియని వంటి వానికి, దేవుడంటే ఎరగని వంటి వానికి, అసలు దేవుడంటే ఏమాత్రం అవగాహన లేని వానికి అభిషేకం ఇవ్వడం ఏంటి? అసలు దేవుడంటే అవగాహన లేని వానికి దేవుని కార్యము అప్పచెప్పడం ఏంటి? అసలు దేవుని కార్యములో అప్పచెప్పడమే కాకుండా తన ప్రజలను కాపాడే విధానంలో ఇతన్ని ముఖ్యమైన పాత్రగా వాడుకోవడం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన మన రాజుగారికి ఆయన పేరు ఏమనగా మనం చూస్తూనే ఉన్నాం లేఖన భాగంలో, పారసిక దేశపు రాజైన కోరెషు అని రాయబడి ఉంది. ఎవరు చెప్పండి అమ్మా? అందరు చెప్పగలరా పేరు? కోరెషు.
అనే నామకరణం చక్కగా చేశారు. ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరికి హల్లెలూయా. అదేంటి అయ్యగారండి, దేవుడి కోసం అసలు దేవుడే తెలియనంటే వానికి పరిశుద్ధాత్మ దేవుడి పేరు పెట్టడం అంటే అదేం లెక్క అయ్యగారండి? మాకు బాప్తీసం తీసుకున్న తర్వాత పాస్టర్ గారి పేరు పెట్టారు అని చెప్పి అంటూ ఉంటారు కదండి. స్తోత్రం చెప్పండి దగ్గరగా. బాప్తీసం తీసుకున్న తర్వాత, రక్షింపబడిన తర్వాత మాకంటూ కొత్త జీవితంలో నూతనమైన జీవితాన్ని ఏర్పరచడానికి, నూతనమైన జీవితంలో మనం చక్కగా ముందు సాగి వెళ్ళడానికి మనము ఏం చేస్తూ ఉన్నాం అయ్యా అంటే ప్రాముఖ్యంగా ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించడానికి ప్రథమముగా మనం రాస్తున్న వంటిదే నామం. ఏం చెప్పండి అది? నీ పేరు. నా అదృష్టం ఏంటయ్యా అంటే నా చిన్నప్పుడే మన నాయనమ్మ గారి పేరు పెట్టారు. ఇక బాప్తీసం తీసుకుంటారు, ఇంకో పేరు పెట్టాల్సిన అవసరం లేకుండా చేసిందామా. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంగమ జ్ఞాపకం చేసుకోండి, ఒక అన్యుడు, పారసిక దేశపు ఒక అన్యుడు దేవుని యొక్క చేతిలో ఏ విధంగా వాడబడ్డాడో మనం జాగ్రత్తగా విందాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బబులోను దేశమును ప్రజలను పరిపాలిస్తున్న వంటి సమయంలో 9వ సంవత్సరము నాడు 9వ మాసమున 10వ మాసమున 10వ రోజు నాడు నెబుకద్నెజర్ రాజు ఒక లేఖనాన్ని జారీ చేశాడు. ఇది మొదలుకొని మనం ఏ ఏ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నామో ఆ ప్రాంతాల ప్రథమంగా మన గురి గమ్యం ఎవరైనా ఉన్నారంటే వారు యెరూషలేములో ఉన్న యూదులు మాత్రమే అని చెప్పి ప్రకటన చేశాడట. వెళ్తే కనుక యుద్ధానికి వెళ్ళిపోవాలి, ప్రతి ఒక్కరికి చక్కగా సంహరించారు, అందరిని చెరపట్టబడాలి, వారు దాచుకున్న వంటి వెండి, ఇత్తడి, బంగారమును సమస్తము చక్కగా దోచుకొని వారు కట్టుకున్న వంటి అద్భుతమైన వంటి మందిరాలను పగలగొట్టి ఆ మందిరాల్లో ఉన్న విలువైన సామాగ్రిని తీసుకుని వచ్చి మన రాజ్యంలో పెట్టడమే నెబుకద్నెజర్ రాజు యొక్క ఉద్దేశమై ఉంది ఆ దినాల్లో. ఈ ఉద్దేశాన్ని ఏమాత్రం కూడా పోనివ్వకుండా తన సైనికులందరూ కూడా ఆ ఉద్దేశాన్ని మీరు ఏం చేశారంటే బలంగా హృదయంలో నాటుకొని యెరూషలేములో ఉన్న యూదులందరినీ కూడా ఏం చేశారయ్యా అంటే వారితో యుద్ధానికి వెళ్ళి వారందరిని ఓడించి వారు దాచుకున్నటువంటి సొమ్మును మొత్తం దొంగలించి వారు కట్టుకున్నటువంటి అద్భుతమైన మందిరాలన్నీ కూడా కూల్చివేసి బలిపీఠాలు మొత్తం పగలగొట్టి దేవుడికి ఉపయోగించాల్సినటువంటి అద్భుతమైనటువంటి వస్తువులు అన్నిటిని కూడా ఏం చేశారయ్యా అంటే వారు దొంగలించి తన రాజ్యాన్ని తీసుకుని వచ్చేసారు. చెరబట్టబడి వంటి ప్రజలందరూ కూడా వెట్టి చాకిరీ చేస్తూ బానిస బతుకుల్లో ఉంటూ ఇక వారు బతుకున్నంత కాలము, చనిపోయేంత కాలము కూడా అదే దేశంలో ఉండి అదే కష్టాన్ని అదే శ్రమని అనుభవించాలని చెప్పి రాత రాసేశాడు. ఎవరు? నెబుకద్నెజర్ రాజు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాసేశాడు. ఇక ఏమనయ్యా అంటే వీడు బతికేంత వరకు, చచ్చేంత వరకు కూడా వీడు ఎక్కడ ఉండాలంటే ఇదే ప్రాంగణంలో నా దేశపు వారికి ఓడిగం చేస్తున్న బతకాలి. వీడు ఏం చేయాలంటే వీడు చచ్చిపోతే గనక నా దేశపు వారికి ఊడిగం చేస్తాను, చావాలి వీడు అని చెప్పి ఒక రాత్రి రాసేశాడు నెబుకద్నెజర్ రాజు. ఎప్పుడైతే ఈ నెబుకద్నెజర్ రాజు తన కాలాన్ని ముగించుకొని వేరే రాజు ఆ యొక్క ప్రాంతానికి వచ్చి ఆ రాజ్యాన్ని, రాజ్య పరిపాలన చూస్తున్న సమయంలో సైన్యములకు అధిపతి అని యెహోవా ఆ రాజుతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆ రాజు ఎవరయ్యా అంటే ఈనాడు మనం మాట్లాడుకుంటున్నామంటే కోరేషు ఆ రాజు గారు. ఈ రాజు ఏం చేశాడయ్యా అంటే ప్రాముఖ్యంగా దేని బిడ్డలారా, కేవలము తాను ఇష్టముగా పూజిస్తున్నటువంటి దేవుడికి బాగా ఆరాధన చేస్తూ ఉండేవాడు, కానీ యెహోవా అంటే కాస్తైనా కూడా ఇతనికి తెలియదు. ఒక అన్యుడు, ఒక అన్య మతస్థుడు కేవలం తనకు ఇష్టమైనటువంటి దేవారాధన మాత్రమే చేస్తున్నటువంటి రాజుగారితో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని తెలుసా? ఇదిగో సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీతో మాట్లాడుతున్నది ఏమనగా, నా ప్రజలు బబులోనులో ఉన్నారు, వారిని విడిపించే బాధ్యత నేను అప్పచెప్తున్నాను అనే మాటని ఎవరికి చెప్పారయ్యా అంటే ఒక అన్యుడైనటువంటి కోరేషుకి చెప్తున్నాడు. ఎవరో? సైన్యములకు అధిపతి అయిన యెహోవా నా ప్రజలను విడిపించడానికి
నా ప్రజలను ముందు నడిపించడానికి, నా ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాన్ని, భారాన్ని, సమస్యని, వారి వెట్టి చాకరి నుంచి వారిని విడుదల చేయడానికి నేను ఎంపిక చేసుకున్నటువంటి వాడు నీవే అని దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఈ మాటలు విన్నాడో, ఏమాత్రం కూడా అవగాహన లేనివంటి ఆ రాజుకి ఉన్న బలంగా ఒక స్వరాన్ని విన్న వెంటనే అప్పుడు అనుకుంటూ ఉన్నాడు, ఏమని తెలుసా, నాతో మాట్లాడింది ఎవరయ్యా అంటే బబులోనులో చెరబట్టబడినటువంటి జనాంగం ఎవరైతే ఉన్నారో వారి దేవుడు సైన్యములకు అధిపతి అయిన యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే వెళ్ళాడు అక్కడికి. వారితో మాట్లాడి ఏ విధంగా కూడా ఆ బబులోనుకు చెరబట్టబడినటువంటి ఆ జనాలందరినీ కూడా, యూదులందరినీ కూడా తీసుకెళ్లి ఆ శాశ్వతమైనటువంటి ఆ బానిస బతుకు నుంచి దాదాపుగా 70 సంవత్సరాలుగా వారు అనుభవిస్తున్నటువంటి వెట్టి చాకరీ. ఎన్ని సంవత్సరాలు చెప్పండి అమ్మా? సాధారణమైన విషయమే అంటావు అది. 70 ఏళ్ళు. ఎన్నేళ్ళు? 70 సంవత్సరములుగా ఒకే ప్రాంతంలో ఉండి, ఒకే ప్రాంతంలో ఒకే పని చేస్తూ ఒకరికే ఊడుకొని చేస్తున్నటువంటి జనులను విడిపించేందుకు వచ్చాడండి. ఎవరో? కోరేషు. దేవుని ఎరిగినటువంటి మోషే గురించి మనకు తెలుసు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ప్రభువాన్ని ఎరిగినటువంటి మోషే గురించి మనకు తెలుసు. ప్రభువుని ఎరిగినటువంటి దావీదు గురించి మనకు తెలుసు. దేవుని ఎరిగినటువంటి అబ్రహాము గురించి కూడా మనకు తెలుసు. కానీ అసలు ప్రభువు అనేవాడు ఉన్నాడో లేదో కూడా తెలియనివంటి, అవగాహన లేనివంటి రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా యొక్క బిడ్డలను విడిపించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఏదైనా ఒక శ్రమ ఉంది, ఏదైనా ఒక నింద ఉంది, ఏదైనా ఒక రోగం ఉంది, ఒక బాధ ఉంది. నీ హృదయంలో ఎంతకాలమో నువ్వు వేధించబడుతున్నామంటే ఆ వేదన తప్పించుకోవడానికి ప్రభువు వారు నీకు తెలిసిన వాళ్ళే కాదు, దేవుణ్ణి ఎరగని వారితో కూడా నీకు సహాయం చేయించగల సమర్థుడు నా పరమ తండ్రి. దేవుని స్తోత్రం కలుగును గాక. వాడు ఎట్లా వస్తాడో, ఏ విధంగా వస్తాడో, ఏ రూపంలో వస్తాడో తెలియదు, కానీ నీ సమస్యలను మానపడానికి వస్తాడు యేసునామంలో. నీ ఇబ్బందిని తొలగించడానికి వస్తాడు యేసునామంలో. నీ వ్యాధి తొలగించేందుకు వస్తాడు యేసునామంలో. నీ రోగము తొలగించేందుకు వస్తాడు యేసునామంలో. నీ హృదయంలో భారము తొలగించేందుకు వస్తాడు యేసునామంలో. నీ కుటుంబంలో సమస్యలు, నీ కుటుంబంలో ముళ్ళుని, నీ కుటుంబంలో అనేకమైన శోధనల్ని తొలగించడానికి వస్తాడు యేసునామంలో. వాడికి దేవుడే తెలియాల్సిన అవసరం లేదు. బిడ్డలారా, అన్యుడు వచ్చి నీకు సహాయం చేస్తాడు యేసునామంలో. తన బిడ్డలు ఎక్కడ ఉన్నప్పుడు కూడా, తన జనాంగం ఎక్కడ ఉన్నా వారు నోరు తెరిచి ప్రభువుని అడిగి వారు నోరు తెరిచి చక్కగా ప్రార్థన చేసిన ఎడల ఒక అన్యుడు వచ్చి వాడిని అద్భుతముగా కాపాడేంత శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు యేసునామంలో. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. బబులోనులో ఉన్న వారు అందరూ చక్కగా విడిపించేశాడు. అందరు వెళ్ళిపోతున్న సమయంలో అప్పుడు కోరేషుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? కోరేషు, నేను నీకు అభిషేకం ఇవ్వబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అభిషేకం ఇవ్వడం ఏంటండి? అభిషేకం ఏంటి? అభిషేకం అని సాధారణమైన విషయం అంటారా? దేవుడి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆ దైవాభిషేకమును పొందుకోవడం అనేది సాధారణమైన విషయం కాదు. బట్టి దేవుని బిడ్డలారా, ఒక అన్యుడు ఆ అభిషేకం పొందుకోవడానికి ఎటువంటి అర్హత కలిగి ఉన్నాడో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? గమనించండి దేవుని బిడ్డలారా, జాగ్రత్త విన్న మాటల్ని త్వరగా ముగిచ్చేస్తాను వాక్యాన్ని. దేవుడు అంటే ఎరగని వంటి వాడు ఒక్కసారిగా దేవుడు మాటలు వినంగానే లోబడిపోయి బబులోనులో ఉన్న దేవుని ప్రజలను ఏ విధంగా విడిపించుకుని తీసుకొచ్చాడంటావు? చెప్పండి. ఏ విధంగా విడిపించాడు? దాదాపుగా 70 సంవత్సరములు అదే ప్రాంతంలో ఊడికం చేస్తున్నటువంటి జనులను చాలా సునాయాసంగా వారిని ఓడించి వారి యొక్క బానిస బతుకు నుంచి బయటికి తీసుకొచ్చాడంటే మాట్లాడినటువంటి వాడు సాధారణమైన వాడని వాడు గ్రహించడం కాదు. మాట్లాడినటువంటి వాడు అద్భుతమైన వాడిని గ్రహించి వెళ్ళాడు ఆ ప్రాంతానికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతని నమ్మకము బాగా దృఢమైంది. ఆ నమ్మకమును బట్టి ఒకటి, దేవుడు చెప్పిన మాటకి లోబడ్డాడు కాబట్టి అభిషేకాన్ని పొందుకున్నాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్పడం దగ్గరగా. ఎస్, ఇట్లా అనొచ్చు. చెప్పండి కోరేషు, ఎవరు బాబు నువ్వు నాతో మాట్లాడుతున్నావు? మాకు ఉన్నారు.
పొద్దున్న లేచి చక్కగా చేస్తాం, మధ్యాహ్నం సముద్రం చక్కగా చేస్తాం, సాయంత్రం పొడుగు ముందు చక్కగా చేస్తాం. అన్ని ప్రార్థనలు మాకు తెలుసు, అన్ని యాచనలు మాకు తెలుసు, అన్ని బలులు మాకు తెలుసు, సర్వం మాకు తెలుసు. అయినప్పటికి కూడా ఎవరు నీవు, ఎక్కడి వాడివి నువ్వు, ఎక్కడి నుంచి వచ్చిన వాడివి, నీ స్వరము ఎక్కడిది, నీ మాట ఎక్కడిది, నీ విలువ ఎంత అని ఏమాత్రం కూడా ప్రశ్నలు వేయలేదు. అతను చెప్పిందల్లా ఒకటే, నాకు ఒక స్వరం వినబడింది, ఆ స్వరము ప్రకారంగా నడుచుకుంటూ వెళ్ళమే. దేని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట విన్న వెంటనే ప్రభు వారికి ఏం కలిగింది అయ్యా అంటే ఆనందం కలిగింది. ఇదిగో నన్ను నమ్మిన వంటి వాడు కూడా ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడు కదా, నేనంటే అసలు ఏ మాత్రం తెలియని వాడు ఈ రాజు ఏం చేశాడయ్యా అంటే చెప్పిన వెంటనే చేశాడు. కాబట్టి నీతో ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యము చేయబోతున్నా అన్నాడు ఆయన. ఏంటి ఆ కార్యం? అయ్యా ఇదిగో నీకన్నా ముందు పరిపాలించినటువంటి రాజు అతను చేసినటువంటి పనులు ఏమనగా, నా ప్రజలు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, రోగాలు వచ్చినా, ఎటువంటి సమస్య అయినప్పుడు కూడా వారు తరచుగా వచ్చేది నా దేవాలయానికి. ఎక్కడికి వస్తారు వాళ్ళు? నా మందిరానికి వస్తారు వాళ్ళు. నా మందిరానికి వచ్చి అందరు చక్కగా గోజాడుతారు, నా మందిరానికి వచ్చి అందరు చక్కగా ప్రార్థన చేస్తారు, నా మందిరానికి వచ్చి అందరు కన్నీరు గారుస్తారు. అటువంటి పవిత్రమైన నా మందిరాన్ని నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే తన సైన్యంతో వచ్చి ఆ మందిరాన్ని కూల్చివేశాడు. ఆ బాధ్యత సొలొమోను మహారాజు గారు కట్టినటువంటి అద్భుతమైన స్తంభములు కూడా వాడు కూల్చివేశాడు. ఆ బాధ్యత, ఆ పనిని ఎవరికి చెప్తున్నానంటే కోరేషు అన్నుడుగా ఉన్నవంటి నీకే ఆ పని చెప్తున్నాను. నా మందిరం కట్టే బాధ్యత నీకు చెప్తున్నా అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరికి హల్లెలూయా. దావీదు గారికి కూడా కలగలేదండి ఈ భాగ్యము. కలిగిందా దావీదు గారికి? కావాల్సిన సమస్తము చక్కగా ఏర్పరిచి ఉన్నాడు, కానీ కట్టే సమయం కల్లా దేవుడు మాట్లాడుతున్నాడు, దావీదా నీవు ఈ మందిరాన్ని కట్టడంలో ఏ మాత్రము కూడా సరైన వాడివి కాదని దేవుడు చెప్పాడు. అందుకనే కదా దేవుడు మందిరం ఎవరు కట్టారండి? తన కుమారుడైనవంటే సొలొమోను కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. అయితే దావీదు గారి సైతం కూడా దక్కన వంటి ఆ యొక్క కృప ఎవరికి వచ్చిందంటే అన్యుడైన కోరేషుకు వచ్చింది. ఈనాడు పరిశుద్ధులు పవిత్రులుగా ఉన్న వంటి వారికి చేయవలసినటువంటి కార్యాలు వారితో కాకుండా నిన్నగాక బంద దేవుని నమ్ముకొని క్రైస్తవులుగా పేరు పెట్టుకోండి నీ జీవితంలో ఆయన జరిగించాలి అంటే గనక నీవు ప్రాముఖ్యంగా చేయవలసిన పనులు ఒకటి, ఆయన మాటకి నువ్వు లోబడిపోవాలి యేసునామంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు లోబడితే రెండోదిగా ఆయన నిన్ను అభిషేకించాలి. ఏం చేయాలంటే అభిషేకించాలి. ఈ అభిషేకం వల్ల వచ్చే లాభాలు ఏంటండి అయ్యారండి? దాదాపుగా అందరు కూడా తైలాభిషేకం అంటారు, అభిషేకం అంటారు, పరిశుద్ధాత్మ అభిషేకం అంటారు. అది అభిషేకం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అంటే ఎవరి మీద అయితే, ఏ మానవునికి మీద అయితే, ఏ మానవ సరస్సు మీద అయితే దేవుని అభిషేకం మెండుగా ఉంటుందో వారు ఎవరిని ఎదిరించగలరయ్యా అంటే వ్యాధిని ఎదిరించగలరు, సమస్యను ఎదిరించగలరు, ఇబ్బందులను ఎదిరించగలరు, అపవాదం ఎదిరించగలరు, లోకాన్ని ఎదిరించగలరు. దేవునికి లోబడి ఉంటారు, సంఘానికి లోబడి ఉంటారు, అవమానాలకు ఎదిరించి ఉంటారు, ప్రభు వారి సన్నిధానంలో మోకాలు వేసి ఉంటారు. అభిషేకం వాళ్ళు ఏం చేసేది అయ్యా అంటే వారి మీదకి ఏ సమస్య రాకుండా వారిని కాపాడుకుంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది సమస్తమును కూడా ఏం చేసిద్దంటే కాల్చివేసిద్ది. నీకు ఉపయోగకరమైనది మాత్రమే నీ దగ్గర ఉంటుంది, ఉపయోగం లేని దాన్ని మొత్తం కాల్చుకుంటూ పోతుంది. ఏంటిది? అభిషేకం. ఆ శక్తి కలిగినటువంటి అభిషేకాన్ని పొందుకున్నాడు కోరేషు. పొందుకున్న వెంటనే అతను దేవుడు మాటలను ప్రారంభించాడు. ఇది మొదలుకొని ఇదిగో నువ్వు కట్టవలసింది దేవుడి మందిరం ఎక్కడయ్యా అంటే ఎక్కడైతే మందిరాన్ని కూల్చారో అక్కడ మందిరం కట్టాల్సిందే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాదాపుగా కోరేష్ గారి గురించి ముగ్గురు ప్రవక్తలు మాట్లాడుకుంటూ వచ్చారండి. ఎవరెవరంటయ్యా వాళ్ళు? ఎజ్రా,
యెషయా, యిర్మీయా. ఈ ముగ్గురు ప్రవక్తలు కూడా ఎవరి గురించి మాట్లాడుకుంటూ వచ్చారయ్యా అంటే కోరేషు గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. ఒకడు రాబోతూ ఉన్నాడు, అతను అన్య మతం నుంచి వచ్చిన వాడు, పారసిక దేశపు ఒక రాజు. అతని ఘనత కానీ, అతని ప్రత్యేకత కానీ, అతని స్థితి కానీ అన్నిటిలో కూడా ఘనమైన వాడు అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఒక అన్యుడిని పిలిచి ఇశ్రాయేలు ప్రజలను కాపాడేందుకు అతను సంసిద్ధుడుగా ఉంచాడు అనే మాట ప్రవచనము ఈ ముగ్గురు పలికారట అప్పట్లో. ఎవరో ముగ్గురు చెప్పండి? నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3. కనకమ్మ గారు చెప్పడం కూడా అందరూ కలిసి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముగ్గురు కలిసి ఈ కోరేషు గారి గురించి ఏం చేస్తూ ఉన్నారు అంటే ప్రాముఖ్యంగా చక్కగా ప్రవచనం రూపైన ప్రవచిస్తూ ఉండగా ప్రజలందరూ కూడా అర్థమైపోయింది, నిజంగానే మనల్ని కాపాడేందుకు ఏర్పరిచినటువంటి వాడు కేవలము అన్యులోంచి వచ్చినటువంటి వాడు. అన్యుడు చెప్పాలని మీరు దేని పెట్టారా? క్రైస్తవుల కంటే అన్యులు బాగున్నారు చెప్పాలంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునా కాదు చెప్పండి అమ్మా? క్రైస్తవుల కంటే అన్యుడు బాగున్నాడు. నాకు స్నేహితుడు ఉన్నాడు. వారానికి ఒక రోజు మాత్రం నీస్తుంటాడు, ఒక్కరోజు మాత్రం నీస్తుంటాడు. మిగిలిన 6 రోజులు సమస్య లేదు, నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్ అంటాడు. వాడిని ఎంత టెంప్ట్ చేసినా సరే, ఆడి పక్కకెళ్ళి కూర్చుని తిన్నా సరే వాడు ఏమంటాడంటే నువ్వు ఎంతన్నా తిను, నేను మాత్రం తిన్నంటాడు. అర్థమైంది తల్లి? నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమవుతుందా వ్యర్థమవుతున్న మాట? మనం ఏం చేస్తాం? ఒట్టు తీసి గట్టి మీద పెట్టు. స్తోత్రం కలుగును గాక. చేస్తామో చేయమని చెప్పండి అమ్మా. ఉపవాస ప్రార్థన అని చెప్పి నిశ్చయించుకుంటావు, లోపల బలంగా రాసుకుంటావు, పక్క నుంచి వాసన రంగా మనకేం ఉపవాసం, మనకేం భక్తే, ఇవాళ కాకపోతే రేపు పొద్దున చేసుకుని మనం ఉపవాసం ఉండకపోతే ఏమైనా పాస్టర్ గారు ఉంటాడు ఉపవాసం, మన కోసమేగా ఉపవాసం ఉండేది పాస్టర్ గారు. అవునా కదా? మరి సంఘాలు దేనికి వెళ్తున్నాం, మందిరానికి దేనికి వెళ్తున్నాం, ఆదివారం ఎందుకు వెళ్తున్నాం మనం? ఆ పదో పరకు దేనికి వెళ్తున్నాం? మన కోసం ప్రార్థన చేయడానికి కదా. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక దీపం ఉంది, అది బాగా వెలగాలంటే కనుక పాస్టర్ గారి ప్రార్థన ఒక చెయ్యి అయితే విశ్వాసుల ప్రార్థన రెండో చెయ్యి ఉండాలి. పాస్టర్ గారి ప్రార్థన మాత్రం చెయ్యి ఇట్లా ఉందనుకోండి, ఇటు పక్క వచ్చే గాలి దగ్గర నుంచి పాస్టర్ గారి చెయ్యి ప్రార్థన ఏమైంది? ఆ దీపం ఆరకుండా ఆగిపోయింది. మరి ఇటు పక్క మొత్తం ఫ్రీగా ఉందిగా. నా జెసికా కానీ లేకపోతే ఆ షన్ను కానీ వచ్చి ఉఫ్ ఉంది అనుకోండి, ఏమైపోతుంది దీపం? అప్పుడు పాడుకోవాలన్నమాట. ఏ పాట అది? నా దీపము యేసయ్యా. ఏంటి వెలిగిచ్చేది? ఆరిపోయిందిగా, అది ఆరిపోయిందిగా అండి. ఇది ఆరిపేసావు, నువ్వే ఆరిపేసుకున్నావు. మనం ఎందుకులే ప్రార్థన చేస్తాం, మనం ఎందుకులే ఆరాధన చేస్తాం, మనం ఎందుకు సంఘానికి వెళ్తాం? పాస్టర్ గారు దేనికే అని చేస్తాలే ప్రార్థన అని అంటాడు, ఉపవాసాలు అని చెప్పి ఒక చేయి వదిలేసి ఇంకో చేయి గాలిలో పెట్టేశావు కాబట్టి ఆ గాలి వచ్చి దీపాన్ని ఏం చేసింది? ఆరిపేసింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. వాళ్ళకు ఉన్నంతవంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన క్రమము క్రైస్తవులకు లేకుండా పోయింది. మన జీవితంలో ఏంటంటే మన దేవుడే కదా, మన దేవుడే కదా, మన దేవుడే కదా అనుకున్నారు, తీసుకెళ్లి అబ్రహాము చెరలో పడేశారు ఇశ్రాయేలు ప్రజల్ని. ఈనాడు మనం కూడా అదే విధముగా మన దేవుడే అనుకున్నాం అనుకోండి, మనం కూడా తీసుకెళ్ళి అక్కడ పడేస్తాడు. మరలా మనం ప్రభు వారి దగ్గరికి వచ్చి మోకాలి ప్రార్థన చేసేంత వరకు కూడా అదే చెరలో ఉండాలి, అదే బందీలుగా ఉండాలి, అదే సమస్య ఎదుర్కోవాలి, అదే రోగాలు, అదే కష్టాలు, అదే సమస్యలు, అదే ఇబ్బందులు. అందుకే ప్రభు ఏమంటున్నాడు అంటే అక్కడ దాకా పోమాకంటారు నాయన, ఇక్కడే ఉండి ఇప్పుడే తెలుసుకొని మీ కళ్ళు తెరవండి, మీ కళ్ళకున్న పొరలు రాలిపోవాలి యేసునామంలో. ఇప్పుడే మీకు బుద్ధి జ్ఞానం కలిగి ఇదే మందిరంలో మోకాలి ప్రార్థన చేసిన ఎడల ఏ బబులోని వాళ్ళు వచ్చి మిమ్మల్ని చెరగా తీసుకుని వెళ్ళరని దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లో సిగ్గుపడాల్సిన విషయం ఒకటి ఉంది, తెలుసా మీకు? ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఒకటి ఉంది. ఆ విషయం ఏంటయ్యా అంటే క్రైస్తవులుగా ఉన్నవంటి వీళ్ళు, ప్రభు నమ్ముకున్నవంటి వీళ్ళు ఒక అన్యుడు వస్తే గాని వీరి జీవితంలో ఏం రాలేదు, విడుదల లేదు. సిగ్గా కాదు ఇది వాళ్ళకి? అవునంటారా కాదంటావా? ఒకడు పడవ కిందకి వెళ్ళి పడుకుంటాడు,
నిద్రపోతున్నాడు, గుర్రలు పెట్టేస్తున్నాడు. ఒక అన్యుడు వచ్చి ఇలా అంటాడు, ఇప్పుడు నాయన బయట ఏం జరుగుతుంది నీకు అర్థమవుతుందా? ఆ ఓడేమవుతుందో నీకు అర్థమవుతుందా? అందరూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కూర్చుంటే నువ్వు కింద శుభ్రంగా పడుకుంటున్నావు. నీ దేవుడు నీ యెహోవా నిజమైన వాడైతే గనక నువ్వు చక్కగా లేచి ప్రార్థన చెయ్యి అంటాడు. ఎవరు? యోనా గారినే లే. ఎవరు అనేది ఆ మాట? అన్యుడు. సిగ్గు రావాలి క్రైస్తవుడికి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా. క్రైస్తవుడికి ఏం రావాలి తెలిసి తెల్లరా? సిగ్గు రావాలి ప్రాముఖ్యంగా. ఎందుకనగా ఒక అన్యుడు వచ్చి చెప్పేంత వరకు కూడా నీ జీవితంలో ఎటువంటి మార్పు రావడం లేదు. ఒక అన్యుడు వచ్చి నీ బ్రతుకు మార్చేంత వరకు కూడా నీ జీవితంలో నీకు నీవుగా ఒక నిర్ణయం తీసుకోలేకపోతూ ఉన్నావు. ఒక అన్యుడు వచ్చి నీ జీవితంలో ప్రార్థన నేర్చుకో, ప్రార్థనలో ఉండు, ఈ విధంగా ఉంటారు కదా మీ వాళ్ళు, మందిరంకి వెళ్ళే వాళ్ళు చక్కగా ఉంటారంట కదా, నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు అనే ఆలోచన కలిగిన మాటలు అన్యుడి నోట్లో నుంచి రాకూడదు నీ దగ్గర. ఒకవేళ అలా వచ్చిందంటే గనక నువ్వు సిగ్గుపడాలి. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా మనం మారాల్సింది ఏంటంటే నోరుటి మాట. నరం లేని నాలుక, నాలుగు స్తోత్రం కలుగును గాక. నరం లేని నాలుక 4 విధాలుగా మాట్లాడిద్దంటండి. చిన్న సింపుల్ లాజిక్ ఒకటి చెప్తా, జాగ్రత్తగా వినండి. సింపుల్ లాజిక్ ఒకటి చెప్తా, జాగ్రత్తగా వినండి. క్రైస్తవులకి నీ మనసులో ఉండాల్సింది ఏంటంటే భక్తి జీవితాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, అది మాత్రమే నీ మైండ్లో ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వేరే వ్యవహారములు ఏవియూ మన దగ్గరికి రాకూడదు. ఒకటే గుర్తు పెట్టుకోండి. ఒక ఇంట్లో ఒక కుమారుడు రోజు కూడా తన తల్లిని తండ్రిని కొడుతూనే ఉన్నాడు. జాగ్రత్తగా విను. రోజు తల్లిని తండ్రిని కొడుతూనే ఉన్నాడు. ఈ బాధ భరించలేకపోతున్నారు తల్లి తండ్రి ఇద్దరు కూడా. కొడుకు కొడుతున్నాడు కదా అని చెప్పి తిరిగి కొట్టలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులు ఆ బాధని మింగి కూర్చున్నారు. బయటికి చెప్పుకుంటే ఎలా ఉంటుంది? అవమానమే కాదా? సిగ్గు. అది చెప్పాలంటే ఏమంటారంటే కొడుకుని పెంచడం చేతకాలేదు, చేతకాని తల్లిదండ్రులు అని చెప్పి అంటారని భయంతో ఏమి చెప్పకుండా మౌనంగా ఉంటారు. అదే వేరే కుటుంబంలో ఇదే సంఘటన జరిగితే ఆ సంఘటన 10 మందికి చెప్తారు. అవునా కదా? అంటే నీ ఇంట్లో జరిగితేనేమో నీకు గుట్టుగా ఉంటావా, పక్క ఇంట్లో జరిగితేనేమో ఆ గుట్టిని రట్టు చేస్తావా? స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ తత్వం మానుకోవాలి క్రైస్తవుడు. ప్రాముఖ్యంగా ఈ తత్వం మానుకోవాలి. అన్ని గొడవలు కూడా ఏమంటే గమనించండి, ఇక్కడే ప్రారంభం అవుతాయి, ఇక్కడే ఎండ్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి. మనకున్న సమస్య మనకు చాలమ్మా. పక్కోడి సమస్య నీ మైండ్లో పెట్టుకోమాక. నీ చెప్పు చాలా చిన్నది. ఈ చెప్పు ఫార్మాట్ అయిపోయింది అనుకుని కోపంలోకి వెళ్ళిపోతాం మనం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా చిన్నది, మెమరీ కార్డ్ చాలా చిన్నది. అందుకని దేవుడు ఏం చేశాడయ్యా అంటే మనకి మత్తి మరుపు అని గొప్ప భాగ్యం, ఫార్మెట్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే డిలెక్ట్, కంట్రోల్ ఆల్ డిలెక్ట్ లాగా లోపల మొత్తం డిలెక్ట్ అయిపోతాయి అంతేలాగా. అలా డిలెక్ట్ అయితేనే మన కుటుంబాలు బాగుపడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దాన్ని పట్టుకోమాకండి, వదిలేయండి. పట్టుకున్నావు అనుకోండి నిప్పు వచ్చింది, వదిలేస్తే ప్రశాంతంగా ఉంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుడు ఏ విధంగా ఆలోచిస్తున్నాడయ్యా అంటే నాతో మాట్లాడేటువంటి వాడు ఎటువంటి వాడయ్యా అంటే సర్వోన్నతమైన తండ్రట, గొప్పవాడంట, ఇజ్రాయేలు ప్రజలకి అద్భుతమైనటువంటి నాయకుడు తండ్రట. ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే ఇదిగో ఏ మందిరము అయితే పగలగొట్టారో ఆ ప్రాంతంలో మరలా మందిరము స్థాపించబడాలి. ఆ స్థాపించబడే ముఖ్యమైనటువంటి పాత్ర ఎవరికి ఇచ్చాడంటే అన్యుడైన కోరేష్కి ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకి సిగ్గు రావాలి ఏ విషయంలో అయ్యా అంటే దేవుని పని మనకి దేవుడు ఎందుకు అప్పచెప్పడం లేదు. ఒక అన్యుడికే దేవుడు ఎందుకని అప్పచెప్తూ ఉన్నాడు? నీకు నాకు చెప్పచ్చు కదా.
మనకి ఎందుకని దేవుడు అప్పచెప్పట్లేదంటే ఎక్కడో దేవుని పనిలో అనమ్మకష్టముగా ఉంటున్నాం మనం. నమ్మకస్తులు కాకుండా ఏమండి అపనమ్మకంతో ఉంటున్నాం మనం. ఇలా అపనమ్మకంతో ఉంటున్నామండి. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక్కసారిగా మనకి ఆలోచన రావాలి. ఒక అన్యుడితో దేవుని ఆలయం కట్టబడింది. ఈ రోజు నీతో ఏ ఆలయం కట్టబడుతుంది చెప్పండి అమ్మా. నువ్వు ఏ ఆలయం నిర్మించావు ఇప్పుడు దాకా? ఎంతమంది సంఘాలు నడిపించావు ఇప్పుడు దాకా? ఎంతమంది విశ్వాసాన్ని చేర్చావు మందిరంలో చెప్పండి ఒకసారిగా. ఎప్పుడు కూడా మనమే కనబడుతూ ఉంటున్నాం. ఏ కొత్త వారిని ఎందుకని అవకాశం రావడం లేదు అంటే ఆ కొత్త వారికి నీ వాక్యం పోవట్లేదు వాళ్ళ దగ్గరికి. డానీ, నేను, వినయ్ మేమంతా బయటికి వెళ్ళాం. మేము బయటికి వెళ్తే మేము మాట్లాడుకునే సంభాషణ ఏ విధంగా ఉంటుందంటే దేవుడి మాటలు తప్ప ఇంకొక మాట రాదు మా మధ్యలోనికి. అవునా కదా డానీ? ఇంకో మాట రాదు మా మధ్యలోనికి. నేను ఎవరి గురించి మాట్లాడను, ఒకవేళ వారు మాట్లాడినా విన్ను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి గురించి మాట్లాడినా, ఎవరి గురించి ప్రస్తావించినా నేను దాన్ని వినను, నేను మాట్లాడను. ఎందుకంటే ఆ రైట్స్ నాకు లేవు. స్తోత్రం కలుగును గాక. మనం ఎవరు అమ్మా తీర్పు తీర్చడానికి? మనల్ని తీర్పు తీర్చేది ఒకడు ఉన్నాడుగా. ఎవరైనా చెప్పు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన తీర్పు తీరుస్తూ ఉండగా మనం ఎవరమ్మా? మనం ఎంత? ఒకటే అనుకోవాలి. నువ్వు నేనంత చెప్పు. నేనంత అందరు చెప్పండి. నేనంత. ఏ బాధగా ఉంది కాస్త? ఏంట్రా పాస్ గారి పిలిచి ఇలా మాడుతున్నాడు అనుకుంటున్నారేంటి? నేనంత. స్తోత్రం కలుగును గాక. రోజుకి ఇది పాసాలు అనుకో తల్లి. పొద్దున్న లేగానే నేనంతా నా బతికెంత, నేనంతా నా బతికెంత. పొద్దున్న లేచి ఓ 10 సార్లు అనుకున్నావు అనుకోండి, కనబడినవాడు ప్రతి ఒక్కటి దండం పెట్టేస్తావు నువ్వు. స్తోత్రం కలుగును గాక. అమ్మగారు బాగున్నారా అంటావు. ఆడికి ఒక్కసారిగా మైండ్ ఎగిరిపోద్ది. ఆడికి ఏంట్రా కనబడంగానే చూస్తున్న పోయేది వందల అమ్మగారు అంటది ఏంటి? స్తోత్రం కలుగును గాక. అప్పుడు నీ ప్రవక్తంలో ఉన్న మార్పును చూసి పక్కోడు ఏమంటాడంటే, రే ఏ మందిరం వెళ్తుందో కనుక్కోరా. రేపలా నాయ్య గారు మందిరం, నా పేరు చెప్పమాకని తల్లి లేని పని గోలా. నాయ్య గారు రేపు పదరా మనం కూడా పోదాం అక్కడికి. ఎందుకంటే అమర్యాదగా గౌరవం లేని వంటి ఒక స్త్రీ 2 చేతులు జోడించి అమ్మగారు వందనాలు అని చెప్పిందంటే సాధారణమైన విషయం కాదరా నాయన. ఆ మందిరంలో చక్కగా మంచిగా వాక్యం బోధిస్తున్నారు. ఆ మందిరం వెళ్తే మనం కూడా బాగుపడతామని రావాలి వాళ్ళకి నీ ప్రవక్తం ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కోరేష ప్రవక్తన ద్వారానే దేవుడు ఏం చేశాడంటే అతని ప్రేరేపించి ఒక గొప్ప ఆజ్ఞనిచ్చాడు. ఈ ఆజ్ఞ ఏంటంటే ఆయన మందిరం యొక్క నిర్మాణమే. ఈ పని కంటే ఇంకేదన్నా ముఖ్యమైన పని ఏదైనా ఉందంటే చెప్పనమ్మా నాకు. నేను చూస్తాను ఒకసారి. దేవుడి మందిరం యొక్క పని కంటే ఇంకేదైనా ముఖ్యమైన పని ఉందంటే నాకు మీరు చూపించండి చూద్దాం. మా పెద్దనాన్నగారు మందిరం నిర్మిస్తూ ఉంటే వాగులో ఉన్న ఎంతో మంది విశ్వాసులు పనులు మానుకొని దాదాపుగా రాత్రి పగలు మందిరం కడుతున్నారు. అక్కడ రాత్రి పగలు కడుతున్నారు మందిరం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా అందరూ చక్కగా ఏం చేస్తున్నారు అంటే అన్ని కొంతమంది ఇసుక తరలిస్తారు, కొంతమంది ఇటుక తరలిస్తారు, కొంతమంది సిమెంట్ వస్తారు. చక్కగా ఐరన్ మంచిగా వారికి అందరూ త్వరగా చెయ్య వేసుకుని వారు ఏం చేస్తున్నారు అంటే దేవుడి గోపురం కట్టేందుకు సంసిద్ధులే ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు అలా కట్టుకుంటూ వస్తున్నారు కాబట్టి ముందు వాళ్ళది కూడా మనలాంటి మందిరమే ఇప్పుడు మహామందిరంగా మార్చబడింది. మంది కూడా ఈ చిన్న జాగానే రేపు దేవుని మహిమార్థమే ఒక మంచి మందిరం కట్టుకోబోతామేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. నా కోరిక అదే. ఏంటంటే ఒక అన్యుడు ఇన్ని కార్యాలు చేస్తే క్రైస్తవులుగా మనము ఇంకెంత చేయాలి చెప్పమ్మా? హలో, మనం ఇంకెంత చేయాలి పరిచర్య? అవునంటారా కాదంటారా? హలో, అందరు చెప్పాలి. అవునంటావా కాదంటావా? మనం ఇంకెంత చేయాలి పరిచర్య? ఇంకా ఘనముగా చేయాలి పరిచర్య. ఒకవేళ కనుక ఈ మందిరం ఒకవేళ ఈ మందిరం కట్టాలి అని నేను అనుకుంటే కనుక ఎంతమంది పని చెయ్యాలనుకున్న చేతులు పైకెత్తుంది ఒకసారి. ఈ మందిరాన్ని నేను తిరిగి నిర్మించాలనుకున్నప్పుడు ఎంతమంది పని చేయాలనుకుంటారు? చేతులు పైకెత్తండి అందరూ. నేనేం బలవంతం చేయట్లా, మీ ఇష్టం.
ఒక ఇటుకన మొయ్యలేవా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఇప్పుడు చెప్తున్నాను నా మాటగా నేను చెప్తున్నాను. ఒకవేళ కనుక ఈ మందిరం స్టార్ట్ అయితే గనక నేను అసలు ఈ దరిదాపుకి రాను. ఈ దరిదాపుకి అసలు నేను రాను. గుర్తుపెట్టుకోండి నా మాటల్ని. ఈ దరిదాపు నేను రాను. కేవలము శనివారం, ఆదివారం, బుధవారం తప్ప. ఒకవేళ ఇక్కడ మందిరం నిర్మించబడితే కనుక మనం బయట లేకపోతే ఎవరైనా ఇంట్లోనే ప్రార్థన పెట్టుకోవాలి మనకు ఇష్టంగా. కాబట్టి ఆ ప్రార్థన సమయానికి మాత్రం వస్తాను. నువ్వు దీన్ని ఇటుకలు పెట్టుకుంటావో లేకపోతే మట్టి వేసుకుంటావో లేకపోతే నువ్వు తడుపుకుంటావో లేదా దాన్ని పగలగొట్టుకుంటావో నీ ఇష్టం. నీకే వదిలేస్తా. నేను మాత్రం రాను. మందిరం అంతా అయిపోయిన తర్వాత నాకు చెప్పండి. ఇక్కడ కూర్చుని అక్క వాక్యం చెప్పుకుంటూ కూర్చుంటా. నేను స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ సాక్ష్యం ఏంటయ్యా అంటే, ఈనాడు ఇక్కడ ఒక 30 మంది కూర్చుంటే మందిరం ఏర్పాటు చేసిన తర్వాత ఒక 50 మంది కూర్చోవాలి యేసునామంలో. ఆమేన్ చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలి యేసునామంలో. ఆమేన్ చెప్పండి దగ్గరగా. ఒక అన్యుడి ద్వారా ఒక గొప్ప కార్యం జరిగించిన వంటి దేవుడు క్రైస్తవులుగా బాప్తిసము తీసుకొని రక్షించబడిన వంటి నీకు నీ జీవితంలో అనేకమైన కార్యములు జరిగించలేడా? చెప్పండి. నోరు తెరువు గట్టిగా. జరిగిస్తాడు యేసునామంలో. ఆ కృప దేవుడు సమృద్ధిగా నీ శిరస్సు మీద ఉంచి ఆ అభిషేకం నీతో ఉండి ఈ నెలంతా కూడా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని క్షేమాభివృద్ధిని నడిపించును గాక. నిన్ను వెంటాడుతున్నా వేధిస్తున్న మన శత్రువు నుంచి దేవుడు తప్పించబడును గాక. ఎన్ని సంవత్సరములు నువ్వు అనుభవిస్తున్నటువంటి శోధన, ఇన్ని ఏండ్లుగా నువ్వు అనుభవిస్తున్నటువంటి కష్టాన్ని దేవుడు యేసు నామములో తొలగించబడును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని తల్లి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతమైన తండ్రి అయిన కృప కలిగిన ప్రభు అయిన ఈనాడు కోరేషు ద్వారా ప్రభు మాట్లాడినటువంటి విధానమును బట్టి ప్రభుకు స్తోత్రం చెప్పుకున్నాం దగ్గర. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కలిసి ప్రభుకి స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా చెప్పండి.